ప్రధాని మోదీ వేములవాడ సభలో పాల్గొన్నారు. బండి సంజయ్కి మద్దతుగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నా నరేంద్ర మోడీ ఈ రోజు దక్షిణ కాశీకి వచ్చి ఈ రోజు నా శివశంకరుని దర్శనం చేసుకున్నానంటే ఇంతకంటే అదృష్టం ఇంకోటి లేదన్నా. ఇంత అదృష్టం కల్పించిన ఆ కొండగట్టు అంజన్న స్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామికి, నేను నమ్ముకున్న నా అమ్మవారికి పాదాభివందనాలన్నా. ఇంత అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. మోడీ గారన్నా తెలుసు కదా మీ అందరికీ, మహానుభావుని చరిత్ర తెలుసు కదా మీ అందరికీ. చాలా మంది వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేస్తున్నారా, మరి పర్సనల్ క్యారెక్టర్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నానా. నేను అడుగుతున్నా, మోడీ గారికి ఆస్తిపాస్తులు లేవన్నా, ఆస్తిపాస్తులు లేవన్నా, కుట్రలు కుతంత్రాలు తెలియదన్నా. కేవలం 5 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ మాత్రమే అన్నా. ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేటువంటి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా, దద్దమ్మలారా, నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా. నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో, కుటుంబ పాలనతో, అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చలేగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. అరే, ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి 3 తలాక్ ను రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ ప్రతిష్ఠ కార్యం చేసినటువంటి జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న, జగన్మోహన్ అన్న. ఈ దేశంలో పేదలకు ఇండ్లు కట్టించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎస్, నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్,
పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి, ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఏ సమస్య లేని, ఏ అర్థం పర్థం లేని గాడిది గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తారో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు? అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం, మా ప్రియతమైన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు మన గుర్తు ఇది, మా సిస్టమ్, మా సంస్కారం, మా పద్ధతి. ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసురాస్త్రాన్ని తీసుకొస్తలేదన్నా. ఏం తీసుకొస్తుంది? గాడిది గుడ్డు వాళ్ళ గుర్తని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా గాడిది గుడ్డు దేనికన్నా? నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తాను ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు. మహిళలకు తులం బంగారం ఇస్తాను ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు. 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికి ఇచ్చింది గాడిది గుడ్డు. 500 రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గాడిది గుడ్డు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిది గుడ్డు. అందుకే సోదరులారా, 6 గ్యారంటీల కోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ 6 గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈ రోజు ఏ విధంగా ప్రజలను తప్పుదో పట్టిస్తారో ఒక్కసారి ఆలోచించాడు. మా నరేంద్ర మోడీ 6 అడుగుల బుల్లెట్ అన్నా, 6 అడుగుల బుల్లెట్ అన్నా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్నా, 6 గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నా, 6 బుల్లెట్ల నరేంద్ర మోడీ గారుగా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. మా నినాదం హై రామ్. హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్, ఐ అంటే ఇంటర్నెట్, ఆర్ అంటే రైల్వేస్, ఏ అంటే ఎయిర్వేస్, ఎం అంటే మోరల్ సపోర్ట్. మా కుటుంబానికి పెద్ద. చివరగా ఒక్కసారి చెప్పి ముగిస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తారన్నా, ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటికి వస్తాడన్నా. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటికి వచ్చిందన్నా. మనం ఒక్కసారి వారికి భరోసా ఇవ్వాలన్నా. ఎస్ మోడీ గారు మీ వెనుక మేమున్నాం, ఆ తల్లిని మేం దస్తాం, ఆ తల్లి రూపంలో మేమందరం మీ కుటుంబ సభ్యులం, మీ కండగా మేముంటామని చెప్పి ఒక్కసారి కరతాల ధ్వనితో మోడీ నినాదంతో ఒక్కసారి వారికి స్వాగతం పలకండి అన్న. జై మోడీ, జై మోడీ, జై మోడీ. భారత్ మాతా की జై. జై శ్రీరామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని భారతమాత కోసం అహర్నిశలో 18 గంటలు పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. వారిప్పుడు బండి సంజయ్ గారి గెలుపు కోసం వారికి మన ప్రచారానికి వచ్చినందుకు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని ట్రాన్స్లేట్ చేయాల్సిందిగా డాక్టర్ లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాం.
भारत माता की, भारत माता की, भारत माता की। నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు। दक्षिण काशी के भगवान राज राजेश्वर के चरणों में मेरा प्रणाम। आप सभी लोग अपना समय निकालकर मुझे आशीर्वाद देने आए हैं। मैं अभिभूत हूं, मैं सौभाग्यशाली हूं। मैं हृदय से आपका बहुत बहुत आभारी हूं। నా తెలంగాణ కుటుంబ సభ్యులారా, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజరాజేశ్వరి యొక్క పాద పద్మముల దగ్గర నమస్కరిస్తూ, నిజంగా నేను ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, మీ అభిమాన పాత్రుణ్ణి. ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। साथियों, कल देश में तीसरे चरण का चुनाव पूरा हो गया है। तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। మిత్రులారా, अभी 4 चरण के चुनाव बाकी है। जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है। यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई। और बीआरएस का यहां कोई अता पता ही नहीं है। మిత్రులారా, నిన్ననే మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు 4వ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ కరీంనగర్లో మన ఎంపీ, బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు, కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది. ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్ లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది। साथियों, तेलंगाना के आप सभी लोगों ने 10 साल में मेरा काम देखा है। आपके एक वोट से भारत विश्व में 5th लार्जेस्ट, 5वीं सबसे बड़ी इकोनॉमी बन गया। आपके एक वोट ने जम्मू कश्मीर से
370 को खत्म कर दिया। आपके एक वोट से भारत डिफेंस इंपोर्टर से डिफेंस एक्सपोर्टर बन गया। ये सब किसने किया? किसने किया? किसने किया? किसने किया? किसने किया? मोदी ने नहीं किया, ये आपके एक वोट ने किया है। ये आपकी वोट की ताकत है। इसके कारण देश में ये सब कुछ हो पा रहा है। మిత్రులారా, తెలంగాణలో మీరందరూ కూడా నా 10 సంవత్సరాల పనితీరు మీరు చూస్తా ఉన్నారు. మీ ఒక్క ఓటుతో ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దామంటే అది మీ ఒక్క ఓటు వల్ల. మీ ఒక్క ఓటు వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని 370 ఆర్టికల్ రద్దు చేశామంటేనే అది మీ ఒక్క ఓటు వల్ల. అంతేకాదు ఇవాళ మీ ఓటు వల్ల డిఫెన్స్ లో ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఉన్నదో ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామంటే అది మీ ఓటు వల్ల. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మోదీ కాదు, మీరందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించడం వల్లనే అది సాధ్యమైంది. అది మీ ఓటే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. साथियों, मैंने बहुत साल तक गुजरात में काम किया। सारे चुनाव मैं वहां जीत जाता था, लेकिन गुजरात में भी अगर मोदी को सुबह 10 बजे इतनी बड़ी रैली करनी है तो मैं कभी नहीं कर पाता था। आज आपने इतनी बड़ी रैली, और मैं देख रहा हूं आपने जो मैदान तय किया है उससे बाहर भी, और अभी भी लोग आ रहे हैं। सुबह 10 बजे इतनी बड़ी रैली मैं गुजरात में भी नहीं कर सकता हूं। मैं आपको 100 सलाम करता हूं। आपने इतना बड़ा प्यार और आशीर्वाद दिया है। మిత్రులారా, నేను గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. గుజరాత్తో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ నేను చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఉదయం 10 గంటలకు ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తే అశేష ప్రజానికము తరలి వచ్చారంటే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజాజనమే కాకుండా బయట కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారంటే మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నా యొక్క అభిమానాన్ని మీకు చాటుతా ఉన్నాను. ఇవాళ भाइयों बहनों, भारत में तेलंगाना में नेचुरल फार्मिंग, नैनो यूरिया और ड्रोन को प्रमोट कर रहे हैं। आज किसान को किसान सम्मान निधि मिल रही है। किसानों को फसल बीमा योजना का लाभ मिल रहा है। हमारी सरकार देश में टेक्सटाइल पार्क्स बना रही है। आज कौशल विकास से लेकर आर्थिक सहायता तक हर स्तर पर भाजपा सरकार आपके साथ खड़ी है। మిత్రులారా, 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వము అన్ని రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నదో మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేదానికి ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నానో యూరియా కానివ్వండి, లేదా ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద కానివ్వండి, లేదా ఇవాళ ఫసల్ బీమా పేరు మీద రైతులను ఆదుకునేటువంటి ఇవాళ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవాళ టెక్స్టైల్ పార్క్స్ కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం.
ప్రతి ఇంటిలో కూడా ఒక నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులను ఆ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత వాళ్ళను ఏ రకంగా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు చేరవేస్తా ఉన్నాము. साथियों, बीजेपी हमेशा नेशन फर्स्ट, राष्ट्र प्रथम के सिद्धांत पर चलती है, जबकि तेलंगाना में कांग्रेस और बीआरएस फैमिली फर्स्ट इस पर चलती है. ये लोग ऐसे हैं, इनकी पॉलिटिकल पार्टी ऐसी है, बाय द फैमिली, फॉर द फैमिली, ऑफ द फैमिली, यही इनका खेल है. कांग्रेस और बीआरएस में कोई अंतर नहीं है. ये एक ही चट्टे बट्टे के लोग हैं, वो एक ही सिक्के की बाजू है. कांग्रेस और बीआरएस को कौन जोड़ता है? कांग्रेस और बीआरएस को करप्शन जोड़ता है. करप्शन कांग्रेस बीआरएस को जोड़ती है अपीजमेंट की पॉलिटिक्स, तुष्टीकरण की राजनीति. कांग्रेस और बीआरएस को जोड़ती है इनका जीरो गवर्नेंस का मॉडल. इस गठजोड़ से हमें मिलकर के तेलंगाना को बचाना है. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, దేశమే ముఖ్యమని భావించేటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు, అంటే తమ కుటుంబ ప్రయోజనాలు మాత్రమే కాపాడే పార్టీలు. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే అవినీతి. ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే ఇవాళ సంతుష్టీకరణ రాజకీయాలు. ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా ఒక నాణానికి బొమ్మ బొరుసగానే వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీల తేడా ఏమీ లేదు, రెండు పార్టీలు కూడా ఒకటే. ఈ తెలంగాణను ఈ రెండు పార్టీల నుంచి కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది. साथियों, हमारे तेलंगाना का गठन हुआ तो आप सबने बीआरएस पार्टी पर भरोसा किया था. उस समय वो टीआरएस थी. अपनी फैमिली के लिए बीआरएस ने तेलंगाना की सारी फैमिलीज के सपने तोड़ दिए. कांग्रेस का भी यही कलेक्शन में RRR को भी पीछे छोड़ दिया है. आप जानते हैं ना, RRR का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन. कहने वाले कहते हैं इतना तो RRR टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है. ऐसी लूट मचा रखी है इन्होंने. మిత్రులారా, తెలంగాణలో ఈ మధ్యలో RRR ట్యాక్స్ గురించి బాగా చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఈ RRR ట్యాక్స్ ఏంటిదనేది అనేక మంది తమ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన తెలుగులో ఒక సినిమా RRR పేరు మీద వచ్చిన సినిమా మీ అందరికీ తెలిసిందే. రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించింది ఆ RRR సినిమా. ఆ RRR సినిమా ఆడినన్ని రోజులు కూడా మొత్తం అంతా కలిపితే 1000 కోట్లు కలెక్షన్ వచ్చిందని చెప్పి మనకు తెలుస్తా ఉన్నది. కానీ వాళ్ళ RRR ట్యాక్స్ అవుతుందో ఈ ప్రభుత్వం RRR ట్యాక్స్ ఆ 1000 కోట్ల కలెక్షన్ కూడా మించిపోయింది. కేవలం 3-4 మాసాల్లో ఉంటే ఎంత గనులో ఈ అవినీతిలో ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. ये RRR एक आर तेलंगाना को लूटता है और लूट करके
दिल्ली में दूसरे आर को देता है। ये डबल आर का खेल तेलंगाना को देखते ही देखते तबाह कर देगा। మిత్రులారా ఈ డబుల్ ఆర్ ఏదైతే ఉన్నదో ఇది ఈ తెలంగాణకు సంబంధించిన ఒక ఆరు మొత్తం ఈ యొక్క ప్రజల నుంచి పీడించి పట్టి ఢిల్లీకి పంపిస్తున్నారు. ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పీడ నుంచి విముక్తి చేయాల్సింది బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ డబుల్ ఆర్ నుంచి విముక్తి కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు. साथियों, आपने देखा होगा ये कांग्रेस के शहजादे पिछले 5 साल से सुबह उठते ही माला जपना शुरू करते थे। जब से उनका राफेल वाला मामला ग्राउंडेड हो गया, तब से उन्होंने एक नई माला जपना शुरू किया। 5 साल से एक ही माला जपते थे। 5 उद्योगपति, 5 उद्योगपति, 5 उद्योगपति। फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी। 5 साल से। लेकिन जब से चुनाव घोषित हुआ है, इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये शाहजादे घोषित करें कि इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है। आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया। जरूर दाल में कुछ काला है। 5 साल तक अंबानी अडानी को गाली दी और रातों रात गालियां बंद हो गई। मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है। మిత్రులారా, ये जवाब देना पड़ेगा देश को। మిత్రులారా, ఈ యువరాజు మీ అందరికీ తెలుసు యువరాజు ఎవరు. గత 5 సంవత్సరాలుగా ఒకటే కొంగ జపము, దొంగ జపము. పారిశ్రామికవేత్తలు అంబానీ అదానీ పేరు మీద పొద్దున్న లేస్తే వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళ మీద ఏ రకంగా మరి దాడులు చేశారో మీరందరూ గమనించారు. ఉన్న పలంగా ఎన్నికల ప్రకటన రాగానే ఇవాళ అంబానీ అదానీ మీద విమర్శలు లేవు. అంబానీ గురించి మాట్లాడతలేరు, అదానీ గురించి మాట్లాడలేదు. ఏమి మతలబు జరిగింది, ఏ ఇద్దరి మధ్యలో ఏమి వాళ్ళకు లావాదేవీలు జరిగినాయో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ నల్లధనాన్ని ఇవాళ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పోగు చేసుకుంటున్నదో, ఇవాళ టెంపోల నిండా డబ్బులు పోగు చేసుకొని కాంగ్రెస్ చేరిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాలి, ఏ బెదిరింపులకు పాల్పడి ఏ యొక్క మరి ధనాన్ని కూడగట్టుకోవడానికి వీళ్ళ యొక్క ఆకృత్యాలు కొనసాగుతున్నాయో కాంగ్రెస్ పార్టీవి ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. साथियों, कांग्रेस और बीआरएस के बीच जो अपीजमेंट का बॉन्ड है वो बहुत मजबूत है। इतने वर्षों से इन दोनों ने जैसे हैदराबाद को एमआईएम को लीज पर दे रखा था, पहली बार किसी ने एमआईएम को चुनौती दी तो बीजेपी ने दी। बीजेपी की चुनौती से एमआईएम तो घबराई हुई है,
उससे ज्यादा कांग्रेस और बीआरएस घबराए हुए हैं। हैदराबाद में दोनों पार्टियां एमआईएम को जितवाने में लगी है, दोनों उनको साथ दे रही है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టికర రాజకీయాలు ఏ రకంగా వీళ్ళ మీద ఒక బాంధవ్యం నెలకొన్నదో అది పటిష్టమైనటువంటి అది బాంధవ్యం. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత హైదరాబాద్ లో ఈ యొక్క మరి ఎంఐఎం కు ఈ రెండు పార్టీలు పూర్తిగా హైదరాబాద్ ను వారికి దారాదత్తం చేశారు. మొదటిసారిగా ఇవాళ ఎంఐఎం కు ఇవాళ కంపరం పుడుతూ ఉన్నది, ఎంఐఎం కు ఆందోళన కలుగుతా ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఎంఐఎం కు ధీటైనటువంటి పోటీ ఇవ్వడం వల్ల ఏ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఎంఐఎం ను గెలిపించడానికి ఎన్ని పన్నాగాలు పడుతున్నారో, ఎన్ని కుట్రలు పడుతున్నారో ఇవాళ ఎంఐఎం అయితే పూర్తిగా ఇవాళ మళ్ళా చిట్టిపోతా ఉన్నది, పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దానికి మించి ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఎక్కడ ఎంఐఎం ఓడిపోతాయనేటువంటి బాధను వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. साथियों, कांग्रेस पार्टी के तुष्टीकरण की कीमत सबसे ज्यादा एससी, एसटी और बीसी समाज को चुकानी पड़ती। अब कांग्रेस फिर एक बार इस समाज के खिलाफ षड्यंत्र कर रही है। बाबा साहब आंबेडकर ने आरक्षण दिया, आरक्षण का अधिकार दिया, संविधान के तहत दिया। हमारा संविधान भी रिलीजन के आधार पर, संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है। बाबा साहब आंबेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं, लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीनकर, आप में डाका डालकर, आप में से लूट चलाकर, आपको बाबा साहब आंबेडकर ने जो रिजर्वेशन दिया है वो छीनकर अपने वोट बैंक को देना चाहती है। कल ही इंडी एलायंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए, और वो कहते हैं सिर्फ देना चाहिए ऐसा नहीं, पूरा का पूरा देना चाहिए। यानी एससी, एसटी, बीसी समाज को आज जितना रिजर्वेशन मिल रहा है ये छीन करके, पूरी तरह छीन करके मुस्लिमों को देना चाहते हैं। इसलिए ये लोग मादिगा समाज को भी उनका हक दिए जाने के खिलाफ है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈ సంతుష్టికర రాజకీయాలు ఏ స్థాయికి ఇవాళ వెళ్ళాయంటే, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాజిక వివక్ష గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లను ఏ రకంగా గండి కొట్టి అవి కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకే చెందాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న ఒక కాంగ్రెస్ బడా నాయకుడు, పెద్ద నాయకుడు మాట్లాడుతున్నారు, మొత్తం రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ ముస్లింలకే చెందాలని చెప్పి వారు మాట్లాడుతున్నారంటే వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఎంత వ్యతిరేక భావన ఉన్నదో, ఏ రకంగా వాళ్లకు వివక్ష కనబరుస్తున్నదో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. మరి అదే రకంగా ఇవాళ సమాజంలో ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ మాదిగలు కోరుతా ఉంటే ఇవాళ ఆ మాదిగలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ ముస్లింలకే చెందాలి మాట్లాడుతున్నదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. వీరి సామాజిక న్యాయం అనేది
కేవలం ఒక వర్గం వారి కోసమే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. साथियों, हमारा तेलंगाना संस्कृति और श्रद्धा वाला राज्य है. अयोध्या में राम मंदिर बना, अयोध्या में राम मंदिर बना. భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయితే ఆ రామ మందిర నిర్మాణానికి ఆ ఆలయానికి తెలంగాణ నుంచే మన తెలంగాణ ప్రాంతం నుంచి దానికి తలుపులు పంపించారు. ఆ తలుపులు వల్ల ఆ మందిరానికి ఎంత శోభనిస్తున్నాయో ఇది తెలంగాణ భక్తుల వాళ్ళ శ్రద్ధతో ఏర్పాటు చేసిన తలుపులు. ఆ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా రామ మందిర నిర్మాణంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈర్ష్య, ద్వేషము, ఆ రకంగా ఈ మందిర నిర్మాణం కాకుండా ఉంటే బాగుండేదని కోర్టు తీర్పుల ద్వారా ఏదైతే భవ్యమైన రామ మందిర నిర్మాణం అయిందో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కోర్టు తీర్పును కూడా పునర్పరిశీలిస్తామనేటువంటి వ్యాఖ్యలు చేస్తాను అంటే ఆ యొక్క కాంగ్రెస్ యొక్క రాచరికమైనటువంటి వ్యవస్థ, ఆ యువరాజు కుటుంబం ఇవాళ ఏ రకంగా మన భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందో అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుదామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. బుద్ధి చెబుదామా? కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఏకమై ఆ రామ మందిరాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. साथियों, आने वाली 13 मई 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है. करीमनगर से बंडी संजय कुमार, पेद्दापल्ली से गोमासा श्रीनिवास और आदिलाबाद से गोडम नागेश, ये मेरे 3 साथी, आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए. ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे और आप जब इनको एक वोट देंगे ना तो वोट सीधा सीधा मोदी को जाएगा. మిత్రులారా, వచ్చే మే 13వ తేదీ నాడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాలకు పశ్చాత్తంగా మీరందరూ ఒకటిగా నిలబడి వారికి బుద్ధి చెప్పాలంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్ గారిని, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ గారిని, ఆదిలాబాద్ నుంచి మరి నాగేష్ గారిని వారందరూ కూడా మీరు గెలిపించి ఢిల్లీకి పంపించి నాకు మద్దతు తెలిపినట్లయితే ఖచ్చితంగా మేమందరూ కూడా వారికి మందగా ఉంటాము. ఈ ప్రాంతాన్ని కూడా మేము మేలు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. आप ये तीनों कमल भेजेंगे? मुझे जवाब दीजिए. आप ये तीनों कमल भेजेंगे? मतदान ज्यादा से ज्यादा कराएंगे? पहले के सारे रिकॉर्ड तोड़ेंगे? हर पोलिंग बूथ जीतेंगे? भाजपा को संपूर्ण विजय दिलाएंगे? अच्छा, मेरा एक और काम करेंगे? मेरा पर्सनल काम है, करेंगे? देखिए, घर घर जाना, ज्यादा से ज्यादा लोगों को मिलना और घर में जाकर के बताना मोदी करीमनगर आए थे. उनको बताना मोदी करीमनगर आए थे और मोदी ने उन्हें नमस्कारम बोला है. मेरा नमस्कारम पहुंचा दोगे? हर घर में मेरा नमस्कार पहुंचा दोगे? हर बुजुर्ग को मेरा नमस्कारम कहोगे? हर माता को मेरा नमस्कारम कहोगे? बोलिए भारत माता की.
भारत माता की, भारत माता की बहुत बहुत धन्यवाद। మిత్రులారా, ఈ 3 కమలాలను గెలిపించి ఢిల్లీకి పంపించి మీరందరూ కూడా నాకు మద్దతుగా ఉండాలి. ఒక చిన్న కోరిక నాది, మీరందరూ కూడా ఒకటే చెప్పాలి. మోదీ గారు కరీంనగర్కి వచ్చాడు. కరీంనగర్కి వచ్చిన తర్వాత మాకు అందరు కూడా ఇంటింటికి వెళ్లి మోదీ గారి తరఫున ప్రతి వ్యక్తిని చిన్న పెద్ద తేడా లేకుండా అందరి కలిసి మోదీ గారి నమస్కారం చెప్పి మీరు వారి యొక్క మద్దతును ఆశీర్వాదాన్ని మోదీ గారికి అందివ్వాలని చెప్పి మీరందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఆ రకంగా ప్రచారం చేసి మోదీ గారి నమస్కారానికి వారు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. बहुत बहुत धन्यवाद, అందరికీ నమస్కారాలు.